మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో నమస్కారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. నమస్కారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, నమస్కారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, నమస్కారం చేయటం ద్వారా కలిగే సత్ఫలితాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడినటువంటి నమస్కారానికి ఉన్న ప్రాధాన్యతను పరిశీలిస్తే, నమస్కారము అంటే నేను నీకంటే తక్కువ వాడిని, నేను నీకు దాసుడిని అనే అర్థం వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గింపజేసుకొని పరమాత్మ భావాన్ని అంతటా దర్శించడమే నమస్కారంలో ఉన్న అంతరార్థం. అందుకే ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే, అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత అవభృత స్నానము అని ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తారు. ఆ అవభృత స్నానం అనేది కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత నిర్వహించే ఈ అవభృత స్నానం ఎంతటి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుందో, శ్రీకృష్ణ పరమాత్మకి ఒక్క నమస్కారం చేస్తే ఆ నమస్కారం అంతటి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే ప్రతిరోజు కూడా తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మకు ఒక నమస్కారం చేసుకొని మన కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గురువులు, పెద్దలు ఎవరు కనిపించినా సరే నమస్కరించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ నమస్కారం 3 రకాలుగా ఉంటుంది: కాయకం, వాచికం, మానసికం. కాయకం అంటే ఏంటంటే శరీరంతో చేసే నమస్కారం అని అర్థం. వాచికం అంటే మాటతో చేసే నమస్కారం, అంటే నమస్కారం అని మాట్లాడితే దాన్ని వాచికం అంటారు. మూడవది మానసికం, అంటే మనస్సులోనే ఎదుటి వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటే దాన్ని మానసికం అంటారు. ఈ కాయికం, వాచికం, మానసికం ఏ నమస్కారమైనా ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. ఈ కాయికం అనే పేరు కలిగిన నమస్కారంలో కూడా 4 రకాలు ఉన్నాయి: ఏకాంగ నమస్కారం, త్రయాంగ నమస్కారం, పంచాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం అని ఈ కాయక నమస్కారం అంటే శరీరంతో చేసే నమస్కారాన్ని 4 రకాలుగా సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. ఏకాంగ నమస్కారం అంటే ఏంటంటే, ఎవరైనా పెద్దలు కానీ గురువులు కానీ కనిపించినప్పుడు కేవలం శిరస్సు వంచి నమస్కారం చేస్తే దాన్ని ఏకాంగ నమస్కారం అనే పేరుతో పిలుస్తారు. శిరస్సును వంచి నమస్కరించటం అనే ఏకాంగ నమస్కారం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత 2వ రకం త్రయాంగ నమస్కారం. త్రయాంగ నమస్కారం అంటే పెద్దలు కానీ గురువులు కానీ కనిపించినప్పుడు శిరస్సు వంచి 2 చేతులు శిరస్సు మీద ఉంచి నమస్కారం చేస్తే దాన్ని త్రయాంగ నమస్కారం అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రయాంగ నమస్కారం కూడా ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అయితే ఏకాంగ నమస్కారము, త్రయాంగ నమస్కారం కంటే పంచాంగ నమస్కారము, సాష్టాంగ నమస్కారము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. పంచాంగ నమస్కారం అంటే ఏంటంటే, 2 చేతులు 2 భుజాలు మోకాళ్ళ మీద ఉంచి మోకాళ్ళ మీద నమస్కారం చేస్తే దాన్ని పంచాంగ నమస్కారము అనే పేరుతో పిలుస్తారు. ఈ పంచాంగ నమస్కారం కంటే కూడా సాష్టాంగ నమస్కారం చాలా శక్తివంతమైనది. సాష్టాంగ నమస్కారం అంటే 2 చేతులు 2 భుజాలు, శిరస్సు, గడ్డము, 2 చెవులు వీటన్నిటినీ కూడా నేల మీద ఉంచి మోకరిల్లి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారము అంటారు. అన్ని నమస్కారాల కంటే సాష్టాంగ నమస్కారం చాలా గొప్పది. సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలో ఉన్నటువంటి 8 అవయవాలతో చేసే నమస్కారం అని అర్థం. పెద్ద పెద్ద గురువులకి, దైవానికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పురుషులు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు. పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే శిరస్సు, 2 చేతులు 2 భుజాలు వీటితో మోకాళ్ళ మీద నమస్కారం స్త్రీలు ఆచరించాలి, సాష్టాంగ నమస్కారం పురుషులు ఆచరించాలి. ఎటువంటి నమస్కారము చేయటానికి వీలు కాని పక్షంలో అంజలి బంధం చూపించాలి. అంటే అర్థం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో భగవంతుడే గొప్పవాడు. అందుకే పెద్ద పెద్ద గురువులు,
పీఠాధిపతులు దేవాలయంలో కనిపించినప్పటికీ దేవాలయంలో వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయం దాటి బయటకు వచ్చాకే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి. అటువంటప్పుడు దైవస్వరూపమైన వారు, పీఠాధిపతులు, గురువులు, యతులు దేవాలయంలో కనిపించినప్పుడు వాళ్ళకి అంజలి బంధం చూపించాలి. అంజలి బంధం అంటే ఏంటంటే అరచేతులు పూర్తిగా మూసివేయకుండా కొద్దిగా తెరిచి ఉంచితే దాన్ని అంజలి బంధం అంటారు. ఇలా అంజలి బంధంతో ఆ గురువులకు నమస్కార భావన చూపించినట్లయితే నీ పట్ల నేను దాసుడిగా ఉన్నాననే అర్థం వస్తుంది. ఈ అంజలి బంధాన్ని నిర్వహించాలి. అలాగే ఎప్పుడైనా సరే గురువుల పాదపద్మాలకు నమస్కరించేటప్పుడు కూడా, లేదా పెద్ద పెద్దవారి పాదపద్మాలకు నమస్కరించేటప్పుడు మన కుడి చెయ్యి వాళ్ళ కుడి పాదం మీద ఉండాలి, మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ పాదం మీద ఉండాలి. అలా ఉంచేటప్పుడు కూడా కుడి చెయ్యి పైన ఉండాలి, ఎడమ చెయ్యి కింద ఉండాలి. అలా కుడి చెయ్యి కుడి పాదం మీద, ఎడమ చెయ్యి ఎడమ పాదం మీద ఉంచి కుడి చెయ్యి పైకి వచ్చే విధంగా వాళ్ళకు నమస్కారం చేసినట్లయితే ఆ నమస్కారం వల్ల గురువుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గురు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నమస్కారంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ నమస్కార భావనతో మెలగండి. అంతటా ఉన్నటువంటి భగవంతుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి.